అమ్మాయిలు వెనక తిరగడం ఆపండి, మీ లక్ష్యం వైపు పరిగెత్తడం ప్రారంభించండి. ఫోన్ చూడటం ఆపండి, అది భ్రాంతి మాయ లాంటిది. ఆల్కహాల్, స్మోకింగ్ వీలైనంత వరకు తగ్గించండి. ఇతరుల రంగును చూసి కానీ, రూపం చూసి కానీ, బట్టలు చూసి కానీ కామెంట్స్ చేయకండి. అది మీకు ఏ మాత్రం సంబంధం లేని విషయం. ఒకరి గురించి పూర్తిగా తెలిస్తే గాని వారి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ ఫ్రెండ్స్ నీ ముందు ఒకరి గురించి ఎలా తప్పుగా మాట్లాడతారో వేరే వారి దగ్గర కూడా నీ గురించి అలాగే తప్పుగా మాట్లాడతారు. ఎవరిని పూర్తిగా తెలియకుండా నమ్మొద్దు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయండి. ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడినా, అందరి ముందు ఎగతాళి చేసినా మీరు ఏమాత్రం రియాక్ట్ అవ్వకండి. మీ దృష్టి అంతా మీ గోల్ మీద ఉండాలి తప్ప అలాంటి చెత్త గురించి కాదు. కనీసం పెయింటింగ్, మ్యూజిక్, కుకింగ్, ట్రావెలింగ్ అభిరుచులు ఉండాలి. ఒంటరిగా ఉండటం, ప్రయాణం చేయడం అలవాటు చేసుకోండి. ఒంటరిగా ఉండటం వేరు, గడపటం వేరు. మీతో మీ గురించి గడపండి. చుట్టూ ఎంతమంది నిన్ను విమర్శించినా, అవమానించినా సాహసం చేసే దమ్ము కలిగి ఉండాలి. పనులను వాయిదా వేయకండి, ఎప్పటికప్పుడు పూర్తి చేయండి. అది మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తుంది. ప్రతి విషయం, అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, నేర్చుకుంటూ ఉండండి. ప్రతిసారి అమ్మాయిని ప్రేమించడం కాదు, ఆ అమ్మాయికి ఇచ్చే ప్రేమలో కాస్త మీకు కూడా ఇచ్చుకోండి. గతం గురించి దిగులు చెందకండి, భవిష్యత్తు గురించి భయపడకండి. మనకు వచ్చే సమస్యలు 100కి 99% మన ఆలోచన తీరే. మిగతా 1% మాత్రమే మన అసలైన సమస్య. మిగిలినవన్నీ వాటికి రియాక్షన్. జిమ్కి వెళ్ళడం ప్రారంభించండి. ఉదయం లేవగానే మెడిటేషన్ చేయండి. పుస్తకాలు చదవడం ప్రారంభించండి. ప్రతి దానికి ఎస్ చెప్పడం స్టాప్ చేయండి, నో చెప్పడం ప్రారంభించండి. సక్సెస్ అయిన వాళ్ళ జీవిత చరిత్రలు చదవడం ప్రారంభించండి. నీకు టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఉన్న ఫాలోవర్స్ నీ జీవితానికి ఏం ఉపయోగం ఉండదు. అందుకని ఫాలోవర్స్ని సంపాదించడం కాదు, ముందు నీ జీవితం మీద, ఫైనాన్షియల్ స్టేటస్ మీద ధ్యాస నిలు. ఆ తర్వాత నీకు వద్దన్నా నీకు ఫాలోవర్స్ వస్తూనే ఉంటాయి. నువ్వేం చూస్తావో, ఏం చేస్తావో అది నీ యొక్క మానసిక స్థితి మీద చాలా ప్రభావం ఉంటుంది. అందుకని నీకు ఉపయోగపడే పనులు మాత్రమే చెయ్యి. మీలో ప్రతి ఒక్కరు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం చదవండి ప్లీజ్. సినిమా యాక్టర్స్ని ఫాలో అవ్వడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. నీకు నిజంగా అభిమానం ఉంటే దానికి కారణం చెప్పగలిగి ఉండాలి. అయినా నీకు నువ్వు ఇన్స్పిరేషన్గా మార్చుకోవాలి, బయట వాళ్ళని చూసి కాదు. గొర్రెల మందల అందరిలో ఉండకండి. మీ దారి మీరు వేసుకుంటూ పోండి. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ దారి మీదే. ప్రతిసారి నువ్వు మాత్రమే కరెక్ట్ అనుకొని వాదించకు. అవతలి వారు చెప్పేది కూడా విను. నీ యొక్క ఎమోషన్స్ నీ కంట్రోల్లో నువ్వు ఉండేలా చూసుకో. కోపం వచ్చినా, భయం వేసినా, బాధ వచ్చినా. నీకు 20 సంవత్సరాలు వచ్చేసరికి నీకు డబ్బు మీద కొంతైనా అవగాహన ఉండాలి. డబ్బు మీకు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ కొంతైనా సమస్యలు తెచ్చే శక్తి దానికి ఉంది.